నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 5 రోజుల్లో వీడు పిచ్చోడైపోవాలి. వాడి ప్రాపర్టీస్ మొత్తం 24 గంటల్లో నా హ్యాండ్ ఓవర్లోకి రావాలి. అప్పటి వరకు ఎందుకు, ఇప్పుడే తీసుకో. వీటి పిన్ నెంబర్ నైట్ కల్లా నేను ఇస్తా. వాడి ఏటీఎం సరే గాని నువ్వు వాడి మాయలో పడి మా ఏటీఎంలను లూటీ చేయి. మాకు పిచ్చి పిచ్చి వేషాలు వేసావో నీ ఏటీఎం కట్ అయిపోద్ది, జాగ్రత్త. వాడిని ఎలాగైనా సరే లాలించి బుజ్జగించి మత్తు వదలకుండా మైకంలో దించి వాడి ఆస్తులు గుంజు. చివరికి వాడు బయటికి వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళాలి. ఏం చేస్తావో నాకు తెలీదు. వాడు బికారైపోవాలి. మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు వీడి ప్రాణం నా గుప్పట్లో ఉంది. 5 రోజుల్లో వీణ్ణి పిచ్చోణ్ణి చేస్తా. నా మాట నమ్మండి అయ్యా. మమ్మల్ని ఎదిరిస్తే మీ ఇంట్లో మీ అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఎవరు మిగలరు. చూశారుగా ఏం జరిగిందో ఇక్కడ. జాగ్రత్త. సార్ మమ్మల్ని ఏం చేయొద్దు సార్, మీరు చెప్పినట్టు చేస్తాం. ఓహోరి పిచ్చోళ్ళారా, మిమ్మల్ని నేనెందుకు చంపుతాను నానా? రాయ్, శ్రీరాముని తీసుకుని కిన్నెర్ సానిలో ఓ బూత్ బంగ్లా ఉంది. రేపు అక్కడికి తీసుకురండి. అక్కడ ఫంక్షన్ ఏర్పాటు చేశాము మేము. మీరు ఆ టైంకి శ్రీరాముని ఒప్పించి తీసుకొని రండి. చాలు, మిగతాది మేం చూసుకుంటాం. కానీ ఆ సంగతి శ్రీరామ్కి చెప్పారో చూశారు కదా, ఆల్రెడీ ఓ వికెట్ పడింది. చెప్పితే 5 వికెట్లు పడతాయి. జాగ్రత్త. సార్, అక్కడ మీరు శ్రీరామ్ని ఏం చేయరు కదా సార్? ఏమైనా చేయాలనుకుంటే ఇప్పటికిప్పుడే ఏమైనా చేయగలను. రేయ్, నాకు రిలేషన్ ముఖ్యం, ఫ్రెండ్షిప్ ముఖ్యం. అతిగా ఆలోచించి మనసులు పాడు చేసుకోకండి రా. అనుకున్న టైంకి వచ్చేయండి.